సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గృహస్థులందరి చేత కూడా గోత్రనామాదులతో సంకల్పం చెప్పించి స్వామివారికి కలశారాధనతో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహారని చెప్పి ఆ స్వామివారికి కలశములో అందరినీ కూడా ఆహ్వానిస్తూ సప్త నదుల్ని కూడా ఆవాహన అనేటువంటిది చేస్తూ కూడా అదుగో విశ్వక్సేనుడు వారు యస్యద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన ఆటంకాలన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగం చెబుతూ ఉన్నది. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారికి ఈ కళ్యాణోత్సవంలో సకలములైనటువంటి విఘ్నం నిఘ్నం శతం సక్సేనందమాశ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం మేనసూత్రం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శృతిస్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్నవం. ప్రాణానాయమ్య. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవో మా భోజ్యోతిరసం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శుభదిదౌ అస్య దేవస్య వదో నారాయణస్య దేవోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఠండిల ప్రతిభరిశ్నాశ్రోత్తంత్రవశుద్ధత్వం శాంతత్వం సగ పుణ్యవాచకర్మరిష్యే. ఓం ధారాసుప్త శ్రీమాన్ శిశు సరస్వరస్వరభూర్దేశు అపోభిర్హన్ ప్రతిపాదిష్యే గృహణం తాం శ్రీం శర్మ ఇదమాపశివాశుతమా శాంత శాంతమా శివాశుతమా పూతాపుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దర్శా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వీ ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగిషాపో జ్యోతిగిషాపో యోగిషాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భోస్వరాభోం. అస్మిన్ కుంభే గంగాచరిత్రావాయామి. ఏదేశదంబరణే సహస్రం విజ్ఞాః పాశావిదాః పురుత్రా తేభ్యో నింద్రస్తోత విష్ణురిష్వే దేవాం చంద్రమసస్య వర్ణమావాహయామి. ప్రేయస్మావాహయామి. రక్షాంబ్రమావాహయామి. యాదస్మృతావాహయామి. వర్ణాన్మః వర్ణస్యేదమాసనం వర్ణాన్మః. ఇదం పాద్యం సమర్పయామి. ఇదమర్ఘ్యం సమర్పయామి. ఇదమాచమనం సమర్పయామి. ఏతే ప్లతస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదోపరిపాలంగారాథాః ఇమేక్షరా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినాగరిష్మానస్కర్మణాన్ని విజ్ఞానసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనందర్బాహుం శంఖచక్రసంనుతం జ్యాపతిం సంకేతం పుష్పర్దవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖముచ్యేతే. ఆగ్నేయస్మాద్దామేత్వాశ్యేదాత్తం యథోత్సంభో వైరాజంతే సుతన్నిధత్తాం. ప్రేక్షాం దిశాబ్దానామనాదీయామే స్థాన్ దాతు. ఓం భో పద్మాకారుండే విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. తత్పత్నీం సూత్రతీమావాహయామి. వామే జ్యామావాహయామి. తత్పత్ని విశ్వక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి. ఇదమర్ఘ్యం సమర్పయామి. ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి.
विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्ते आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परिसमाप्य च कुर्यात् सुरवारिसक्सेन सुभोजनं भगवद्विरज्ञाता पुण्यः पुण्यावाचिष्येवं वाच्यतां सुपुण्याहं करोमि कुरुश्वास्तप्रोक्षतमस्तु प्रजापति प्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ॐ अतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तदामि इदं विष्णुर्चक्रमे त्रेधानदेवतं समूढमस्वागुंसरे त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वस्तुदेतो वृतानि वस्तुते इन्द्रस्य युजसखाः तद्विष्णोः परमं पदं सदा वत्सन् सूर्यः दिवीपचक्षुराततं तद्विप्रासो वन्यवोजार्ध्रुवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सरस्वप्रेयं सते द्रविणोदा वीरवदेषण्णा द्रविणोधारास्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्विदोपविशं यदा वै सूर्यवदेति यत् नक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेति यत्तदन्यं पश्येति तावत् कृतेत् कार्ये स्यात् पुण्याः यवकृते ॐ भूः अद्य पूर्वोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्म अङ्गं सण्डिलपरिविश्वनाश्रोत्तन्त्रविशुद्धं शान्ततं सपुण्यावाचकर्मणि पुण्याहं ब्रवन्तो ब्रवन्तु पुण्याङ्कर्मणोऽस्तु कर्मणु पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्याङ्कर्मणोऽस्तु कर्मणु पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्याङ्कर्मणोऽस्तु स्वस्तिनेन्द्रार्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वर्ष्णेमि स्वस्ति न बृहस्पतिर्ददातु ॐ भूः अतिपुरोक्तविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सण्डिलपरिवेशनाश्रोत्तन्त्रविशुद्धं शान्तत्वं सपुण्यावाचकर्मणि स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्तिर्ध्यास्मभ्येनं सां सद्यां तन्देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्सु वीराः ॐ भूः अद्यमया पूर्वोक्ताङ्गनुष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सण्डिलपरिवेशनाश्रोत्तन्त्रविशुद्धं शान्ततं सपुण्यावाचकर्मणि वृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आबोहिष्टामयोभुस्तानमूर्जय ददातुना महेरणाय चक्षुषे योपस्सुपदमारुदस्तस्य भाजयतेन उषतीरिव मातरः तस्माहरङ्गमापो यस्य क्षीयाय जन्मधा आपो जनेधा जनः हिरण्यवर्णास्य पावकायाः जातः कस्यभोजाः सुन्दरः अग्नेयगर्भन्धद्रविरोपास्तानाभस्यकृस्य न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षणि यः पोता समनात्मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्वायुवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कर्त्वा कृतुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामुगं हिरण्मयं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सहमापुनातु सोमस्वस्तावरणसमीच्या यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धं जगातु भेषजं षण्णो हस्तद्विपदेः षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः राजाहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणायान्ति स्मासाः पितरा मार्जयन्तां प्रदीचान्ति शुग्रहाः पशुवा मार्जयन्तां उदीचान्तिश्च भोषधयो वनस्पतयो मार्जयन्तां भाजां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां धोधराद्रे नागेभ्यो मार्जयन्ताम् वास्तोस्पदे प्रजानि हस्मान् स्वाभिश्वानमिव भुवनः इत्येमहे प्रजन्नो षष्ठश्चन्ने दद्पदे षण्चतुष्पदे वास्तोस्पदे शग्मयासुं सदाते सक्षीमहि शरण्या गातुमत्या आवह क्षेमोदयगे वृण्णो यूजं पातस्तस्तवे सधानः अमीवः वास्तोस्पदे विश्वारूपाण्याभिषन् सखास सेवयेदिनः अणोरणीयान् महत्वमहीयानात्मा गुहायान्वितोऽस्यन्तोः तमः कदम्बस्य दिवीतशोको धातुः प्रसादान् महिमान्वीशं
सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्ताच्य समिद सप्तजिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्ताः वरुणान्माय सक्सेनान्मः पुनः पाद्याचुं समर्पयामि वरुणान्माय सक्सेनान्मः यथाभासा गुरवारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఎందుకంటే ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని అన్నమాట. ఆయన అర్చనకు ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్లే సరిపోవు, కానీ ఎదురుగా ఉన్నటువంటి ఈ చిన్న విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశంలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడది ఆ విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఆ కలశంలో ఉన్నటువంటి ఉదకం దేవుడి మీద, అలాగే పూజించేటటువంటి భక్తుల మీద, అలాగే పూజా ద్రవ్యాన్ని ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమం ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతుని సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమిటి అని చెప్పి అంటే సమస్తమైనటువంటి జీవకోటికి ఆహారం అందించబడి జీవకోటి అంతా కూడా సుభిక్షంగా ఆహార పంటలతో, ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్నప్పుడు సమస్తమైనటువంటి జీవకోటి ఆనందంగా జీవిస్తుంది. అలా ఆనందంగా జీవించటానికి మనం ఏదన్నా పంటలు పండాలి అని అంటే వర్షం వైపు చూస్తాం. ఆ వరుణదేవుడు కరుణించి వర్షాన్ని కురిపిస్తే పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. అప్పుడు ఆహారానికి కావలసినటువంటి వర్షారూపమైనటువంటి జలాధారమైనటువంటి పంటలన్నీ కూడా పండి మనకి ఆహారం లభించి తద్వారా అందరూ ఆనందంగా ఉండటము అనేటువంటి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే స్వామివారికి ఈ అర్చనా కార్యక్రమాన్ని కూడా నివేదిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవ. సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఆహారం వల్లే జీవిస్తూ ఉన్నాయి. మరి ఆ ఆహారానికి మూలాధారము అనేటువంటిది పర్జన్యుడు. పర్జన్యుడు అంటే మేఘము. మేఘము ద్వారా వర్షాలు అనేటువంటివి పడి తద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. మరి ఆ వర్షాలు పడాలి అని చెప్పి అంటే ఇదిగో ఇట్లాంటి కళ్యాణాదులు జరిగి హోమాదులు నిర్వర్తిస్తే ఆ దేవతలంతా కూడా సంతోషించి మనకి సకాలంలో వర్షాలు కురిపిస్తారు. ఆ దేవదేవుడైనటువంటి చైతన్యమూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా సకలమైనటువంటి జగత్తును కూడా రక్షించేటటువంటి వాడు. అందుకే దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. ఓం భూః అతివరాక్యోష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః वैवाहिकोत्सकर्माङ्गं प्रतिसर्वदेवतापूजाञ्जकरिष्ये। ॐ षण्णो धत्तान्दसोर्जातां स्वयंभरक्रीं तें ताय नागराजमावाहयामि, सहस्रेशमावाहयामि, शेषमावाहयामि, अनन्तमावाहयामि। प्रतिसर्वदेवताभ्यो नमः। इदमासनम् इदं पाद्यं समर्पयामि, इदमर्घ्यं समर्पयामि, इदमार्घ्यं समर्पयामि। सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि। हरिः ओम्। स्वस्ति नः वेदामश्विना भगः स्वस्ति देवेन्द्रनरुणः स्वस्ति पूषामसरोदातनः स्वस्ति द्यावाः पृथिवी सुचेतनाः स्वस्त्येः वायुं बभ्रामे सोमं स्वस्ति भुवनस्य स्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्त्येः स्वस्ति आदित्यासो भवन्तनः विश्वेः देवानोः अद्या स्वस्तेः वैश्वानरोपसरग्निः स्वस्तेः देवाः वन्त्रिभुवः स्वस्तेः स्वस्ति नः रुद्रः पात्वं वसः स्वस्ति मित्रावरुणा स्वस्ति वत्थेरेवती स्वस्ति न इन्द्रश्च अग्निश्च स्वस्ति नः इते कृधि स्वस्ति पन्थामणिजरेम सूर्या चन्द्रमसामिव पुनः ताघ्नता जानता सङ्गमेमहि स्वस्तिरन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायुसं देवतानाम् असुरघ्नमिन्द्रासकं समत्सो बृहद्यसोनामुपारुहेम अम्हों च माङ्गिरा सञ्जयञ्च स्वस्त्यात्रेयं मनसा जुदाक्षं प्रेतपाणिशरणं प्रपद्ये स्वसंबाधे स्वभयन्नोऽस्तु शुभगं शुभम्। ఓం నమో వెంకటేశాయ.
తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. మనం గోవిందనామాల్లో మనం చూస్తాం, అనాథ రక్షక, ఆర్తజన రక్షక అని చెప్పి, గోవింద, ఏడుకొండలవాడ, వెంకటరమణ అని చెప్పి స్వామిని మనం వెంటనే మొక్కుకుంటే స్వామి మనకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. అంటే పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి కలియుగంలో స్వామివారిని మనం అనంతమైనటువంటి నామాలతో కీర్తిస్తూ ఉంటాం. అటువంటి అనాథ రక్షకుడు, ఆర్తజన రక్షకుడైనటువంటి స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ముందు పూజాదికాల ఉపచార విధుల్ని కూడా కొనసాగిస్తూ ఏదైతే భక్తి ప్రపత్తులతో దేవదేవునికి చేసేటటువంటి నివేదన కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానినే ఉపచార విధులుగా చెప్తూ ఉంటారు. అందుకే అర్ఘ్యపాద్యాదులతో కూడా స్వామివారికి అర్చన చేసి ఆ తదుపరి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారి దేవాలయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వైఖానస భగవత్ శాస్త్రవిధిగా అర్చనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. షట్కాల అర్చనలో భాగంగా మధ్యాహ్న వేళ స్వామివారికి అభిజీ లగ్నంలో కళ్యాణోత్సవం జరగటము అనేటువంటిది సంప్రదాయం. స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవాన్ని మనం చూసినందువలన మనకు కలిగేటటువంటి లాభాన్ని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసినీ జన్మ సాఫల్యతా చ. శ్రీ వైఖానస మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. అంతేకాదట, ముందు 10 తరాల వారు తన తర్వాత 10 తరాల వారు కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులవుతారు, మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని కూడా పొందుతారు అని చెప్తూ స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా చెప్పబడింది శాస్త్రంలో. అదిగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ, దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ విశ్వక్సేనుడు వారిని మనం దర్భగురుపుగా ఆరాధిస్తాయని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది ఈ రక్షాబంధన సూత్రం అని చెప్తారు. ఎందుకంటే ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి జయాదేవి అని చెప్పి చెప్తారు. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో దీక్షా కంకణ ధారణ మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఐశ్వర్య ప్రదాయిని, సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి స్త్రీమూర్తి ఆ అమ్మవారిని స్తుతిస్తే ధర్మార్థ కామ మోక్షాణం ఆకరాస్తే భవంతి వే ఇదం పద్మసరో దేవాయై కేచన నరా భువి అఖండై బిల్వపత్రైర్మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై. బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతించారట, మహాలక్ష్మి అమ్మవారిని. ఆ అమ్మవారిని స్తుతిస్తే ఆ అమ్మవారు పలికినటువంటి మాటలేంటి అంటే, భూలోకంలో నన్ను ఎవరైతే మానవులు స్తోత్రంతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాల్ని పొందుతారు. అంతేకాదు మా మానవులందరూ కూడా ధర్మార్థకామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలను కూడా పొందగలుగుతారట. అలాగే ఆ మనుజులు ఐశ్వర్యాల్ని, దీర్ఘాయువును, విద్యను, తేజస్సును, పుత్ర సంతానాలను పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పి ఆ అమ్మవారే సెలవిచ్చారు. అదిగో ఆ అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. అతి పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా ఇందిరా లోకమాత మారమా మంగళదేవత. అమరం చెప్తూ ఉన్నది సంపద, ఐశ్వర్యము, సకలములైనటువంటి భోగభాగ్యాలనిచ్చేటటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారు వరాహస్వామి యొక్క అంకసేమపై అలరారుతూ ఉంటుంది. ఆ అమ్మవారు
వరాహ మంత్రాన్ని కూడా స్వామివారే భూదేవికి ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వాళ్ళకి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, సకలమైనటువంటి సంపదలన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని చెప్పి కూడా వరాహస్వామి భూదేవితో చెప్పాడట. అదుగో దీక్షాకంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క రూపం మనకు తెలుసు, అర్చారూపం అంటారు. అంటే శ్రీమన్నారాయణుని మనం స్థూల శరీరంతో కానీ ఈ చక్షువులతో కానీ మనం అనుభవం పొంది సులభంగా దర్శించగలుగుతాం అన్నమాట. అర్చావతార రూపం అంటారు. అందుకే పుణ్యక్షేత్రాల్లో స్వయం వ్యక్తం దివ్యం సైధ్యం పౌరాణిక మానుష విభజనతో ఈ అర్చారూపంలో భక్తులందరి యొక్క పూజలంతా కూడా స్వీకరిస్తూ ఉంటాడట. సులభమైనటువంటి మార్గములో మోక్ష సాధన కలిగించేటటువంటి రూపంగా కూడా అర్చారూపాన్ని చెప్తారు. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. స్వామివారి యొక్క కళ్యాణాన్ని దేవతలందరూ కూడా వైవాహికోత్సకర్మాంగం ఆఘార హోమకర్మ రిష్యే. ఓం ఏతోన్మింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మోక్తు మయి దేవాద్రేణ మాజంతా మయ్యాశీరస్తమై దేవహూతి మహ్యే జంతుమ్యాన్ హవ్యాకూర్తి సత్యామన సౌమ్యాస్తు ఏ నామాన్యాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీశ్వరర్వీర్ణక్నోద విశ్వే దేవాసహవీర్యత్వం ఉద్ధ్వన్యమానమస్యామేధ్యం వాప్మానం యజమానస్యంతు శివానస్సంత ప్రదశ్చన్న మాతా పృథ్వీతోకసాతా హోతహదినేన సౌమ్యా కృణధ్వగం వృషణా హోత వింశతి జాతవేద భువనశ్రేతేః చతుర్సోర్జనిషతే అగ్నిమశ్రద్ధాధవ్యవాగం సమీగర్భార్జనేన్ వ్యోమయో భూః గతః పదీకో గతయోనిరగ్ని గతే సమిద్ధో గతమస్యాన్నం ఉపావరోహ జాతవేదః పునఃసందేవేభ్యో అస్యమహ్నప్రజానన్నే ఐతేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవితః ప్రసవ బ్రహ్మజజ్ఞానం ప్రదం ప్రసాది శ్రీమత్స్రచ వేనావః సబుజ్ఞామాసవిష్టాసస్యోనమతిస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుం సోమార్వంతమా సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విద్ధకం సభయం పితృశ్రవణం దదాతస్మై. ఓం భూస్వామావాహయం భూరజ్ఞాంగమావాహయం స హిందుమావాహయం ఓం భూర్భువస్వః చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి. ప్రోక్షజ్ఞం దేవతావర్ధత్తన్నాగస్సుభేజమానోస్తు సప్తర్షీణాగం సుతామృతత్రిమం యజ్ఞం యజమాంసధేః. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి. ప్రోక్షజ్ఞం దేవతావర్ధత్తన్నాగస్సుభేజమానోస్తు సప్తర్షీణాగం సుతామృతత్రిమం యజ్ఞం యజమానంసధేః. ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థ యజ్ఞేః స్థ వాయుభూతేస్థ విష్ణోర్మనసా భూతేస్థో యజ్ఞస్య పావనేస్థః. పరశురస పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవసవితప్రసవనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యశ్చరశ్మిరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రేం యజ్ఞం నేదాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రం సూర్యయుంద్రం సూర్య ప్రోక్తాస్త దేవేభ్యో విష్ణోస్తుపోసి శృతాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ణప ప్రణేష్యామి. యజమానవాదం మిష ప్రణయజ్ఞం దేవతావర్ధయత్తన్నాగస్సపృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగస్తత్రివం యజ్ఞం యజమాంసధేః. ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి. యజమానవాదం మిష ప్రణయజ్ఞం దేవతావర్ధయత్తన్నాగస్సపృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రలగస్తత్రివం యజ్ఞం యజమాంసధేః. ఓం ప్రణయ దక్షిణప్రదో బ్రాహ్మీ తీర్థేన ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయామి. అగ్నిమావాహయం సోమావాహయం అగ్ని సోమావాహయం ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయామి. వసూనావాహయం మర్తమావాహయం రుద్రానావాహయం అపాస్పృశ్య. ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి. బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఐత్యానావాహయం విష్ణునామావాహయం పుషణమావాహయామి. కక్షమావాహయామి కక్షదేవోత్సవమావాహయం ఉపాసన యజ్ఞమావాహయామి యజ్ఞేశ్వాన్ దేవానావాహయామి. సర్వదేవానావాహయామి. ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనభామింద్రాష్ఠనభాగ్నేష్ఠనభా సోమాష్ఠనభాగ్నేష్ఠనభా సోమాష్ఠనభామి. అగ్నిశోమాభ్యాన్ష్ఠనభాం ప్రజాపతిష్ఠనభాం బ్రహ్మణేష్ఠనభామింద్రాష్ఠనభాం వసుభ్యోష్ఠనభాం మరుద్భ్యోష్ఠనభామి. రుద్రేభ్యోష్ఠనభాం ఉపస్పృశ్య
ఓం శ్రీ మహావిష్ణువేష్టనభామి మిత్రాష్టనభామి వరుణాష్టనభామి ఆదిత్యేభ్యోష్టనభామి అశుభ్యాష్టనభామి పుష్ణేష్టనభామి కక్షాష్టనభామి సోమాష్టనభామి ఔపాసన యజ్ఞాష్టనభామి యజ్ఞదిశ్వేభ్యో దేవేభ్యోష్టనభామి ఆద్యంత్రిపతిశ్రయామి జరంత్రిపతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిధ స్వాహ అమృతమస్వారణమసి అంతర్దం రక్ష అంతర్ధారాతయ ప్రతిష్ట రక్ష ప్రతిష్టారాతయ చిక్విస్వాబ్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వే స్వాహ పవిత్రేణ వసోత్సూర్యసరస్వే స్వాహ దేవస్థాస్వతాబ్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్వే స్వాహ మూలాగ్రాభ్యంగ స్పర్శే స్వాహ అభ్యర్య అక్షతాజరిమామే గిష్యాధన సంవేకాచ నీతంచ ప్రేతంచ అర్భదంచ నిర్భదంచ సముద్రాక్షమదంచ అంతఃప్రాపరాధేమామే వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నే నమః జాతవేసే నమః సోసే నమః అవిరప్రసే నమః పంక్తిరాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవహవిత అప్రసవ షష్ఠిశతసహస్రాణి తమక్షమృభదమానయా అయంత్యత్మా ఆత్మా జాతవేదస్తేనేతస్తవద్ధే చేత్వద్ధే జాస్మాన్ ప్రజాభిషే బ్రహ్మోర్తేన అన్నాద్యేన సమేధయా అస్మిన్ ఉపాసన బ్రహ్మంతో సమేధయ స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నిత్యాదేశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్నిశమహాభ్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపాస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశుభ్యాగ స్వాహ భూషణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదే సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేతు విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిహార్య ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐదేనమగ్రస్థాః నమతేనమగ్రస్థాః సరస్తేనమగ్రస్థాః దేశప్రాసాభిः ఓం భూతిపురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మ అంగం ఆఘార హోమాంతే స్వర్మంతరే పర్యాతనునాత్ ప్రాయశ్చిత్తార్థం మతో దేవాది వైష్ణవం హోష్యే ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిత ప్రసవ ఓం మతో దేవాः వందరద విష్ణుచక్రమే దివ్యా శబ్దాం విస్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాను దేవతం సమూఢమస్వాగం శ్రే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుగపాదాభ్యः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतोः वृदानुस्येन्द्रसेज्जसखा स्वाहा तद्विष्णोः परं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो विनिवो जार्ध्रवागं तस्मिन्दते विष्णोर्जित्परं परग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओगं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमग्रस्थाः नमते नमग्रस्थाः सरस्ते नमग्रस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే
ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భార్యవమాః మోదః ప్రమోదానందః ముష్కయోర్నిదస్వః తృప్తైవ కామ్యస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగృహే ధృణాహి ఘృతపతి సవితరాధిపత్యై పయస్సుతేరంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాశేషానా సాతోయామనోతాः బృహస్పతిర్మాతరిస్రోతవాయుः సంధవానా వాతా అదినో గృణन्तు ఇష్టం वो दिवो वरुणः पृथिव्याशेषाना जगतो विष्णुपत्नी श्रौतस्मार्तादिकं कर्मणि क्रम्येण सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः प्रतिस्मृतिनिधे पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तितकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमतादिनारायणस्य अचिन्त्या परिशक्त्या अभ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिस्त्रीवराः कूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डिसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिर्ते वर्णवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च शाकसान्मणिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमले सह्यदृक्तमद्रिक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किंपुरुषहारीलावृतभद्राश्वकेतु कमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराहक्षेत्रे मम अनेकजन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामादि सङ्घातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराष्ट्रपकर्षमितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिराप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्ध्यर्थं परव्यूः अन्तर्यामि अर्चावतारस्वरूपरणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित
कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूहवन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रीम् आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटाहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवण अप्नुवाण और्व वैदल पंचार्षे प्ररानुत भार्गवोत्रोद्धवीं सर्वालंकारवतीं सर्वांगना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थल निवासिनीं अनन्तगुणात्मिकां भृगो संकल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सार नैध्रवत्रयार्षे प्ररान्वित काश्यपसुगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा षड्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलावतीः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదనం, పాదప్రక్షాళన, కూర్చప్రధానం జరిపి స్వామి అమ్మవార్ల మధ్యకు కూడా మంత్రపూర్వకంగా తెరపట్టడం జరిపి శ్రీవారికి అమ్మవార్లకి కూడా నూతన వస్త్ర సమర్పణ అనేటువంటిది జరిపి శ్రీవారి అమ్మవారి గోత్ర పఠనము అనేటువంటిది శ్రావ్యంగా కూడా ఇప్పుడే మనకు వినిపించారు. గోత్ర ప్రవరలు అనంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ, ప్రవర అంటే సంబంధ మహర్షుల యొక్క పూర్వోత్తరం కూడా మనం ఇప్పుడే విన్నాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క అదిగో మాంగళ్య ఆరాధన జరపబోతూ ఉన్నారు. మంగళసూత్రం ఏదైతే ఉందో స్వామివారి హస్తానికి తాకించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా ధారణగా నిర్వర్తన చేయబోతూ ఉన్నారు. స్వామివారు పరిణయోత్సవాలు అనేటువంటిది పద్మావతి అమ్మవారితో వివాహం జరిగినటువంటి రోజుగా కూడా ఈరోజు వైశాఖ శుద్ధ దశమి అని చెప్తారు. అంటే 5000 సంవత్సరాల క్రితమే
స్వామివారికి కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠము నుండి శ్రీహరే వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలి వచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అంటే నారాయణవనాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆకాశరాజే తన కుమార్తె అయినటువంటి పద్మావతిని స్వామివారికిచ్చి వివాహం చేశాడు ఆనాడు. అలా వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా కూడా వెంకటాచల మహాత్మ్యం చెబుతూ ఉన్నది. అందుకే ఆ ముహూర్తానికి గుర్తుగా ఈనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు అంటే ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత కూడా మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే అత్యంత వైభవంగా కూడా స్వామివారు మలయప్ప స్వామి ఏ విధంగా అయితే ఆయన గజవాహనం, అశ్వవాహనం, గరుడ వాహనం మీద ఏ రకంగా వేంచేయబోతున్నారో కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ప్రత్యేకమైనటువంటి పల్లకిలో కూడా ఊరేగటము అనేటువంటిది చూసాం. అంత గొప్పగా స్వామివారు పరిణయోత్సవాలు అనేటువంటిది మన దేవస్థానంలో జరగటము అనేటువంటిది స్వామివారి యొక్క పరిణయం ఆ రోజు జరిగినటువంటి ప్రతీకగా కూడా మనం ఈరోజు కళ్యాణోత్సవాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం శుభప్రదంగా కళ్యాణోత్సవం జరిపించుకోవడము ఎంత శుభదాయకముగా కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఉత్సవాల యొక్క ఫలాన్ని కూడా శాస్త్రంలో చెప్పారు. ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి విజ్ఞాయతే. మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే కళ్యాణ సేవలో అలాగే జరగబోయేటటువంటి డోలోత్సవం కానీ ఊంజల సేవ కానీ మిగతా సేవల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి జరుగుతుందట. అన్ని కార్యాలు ఏవైతే ఉంటాయో మనం చేపట్టబోయేవి వాటిల్లో విజయం లభిస్తుందట, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరతాయట. ఏవేవైతే వ్యాధులతో పీడింపబడేటటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఆ వ్యాధి పీడ నివారణ కూడా జరిగి ఈ దేహము అంతమునందు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు అని కూడా ఉత్సవ ఫలాన్ని కూడా నిర్దేశించారు. అంటే అంత గొప్పగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించినందువలన, చేయించినందువలన, ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొన్నందువల్ల కలిగేటటువంటిది లోక శ్రేయస్సే తప్ప మరొకటి కాదు అని చెప్పి నిరూపించబడింది. ఆనాడు ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారట. మరి అప్పుడు మంత్రాలు ఎవరు చదివారు అని చెప్పి అంటే వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటలపై కూర్చుండబెట్టిందట. మరి వెంటనే శ్రీనివాసుడు పద్మావతీదేవి కంకణాలు కట్టి శ్రీనివాసునికి కూడా కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉన్నారట. జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో ఆనాడు మాంగళ్య ధారణ చేస్తే బ్రహ్మ, మహేశ్వరుడు, దేవతలంతా కూడా పుష్పాక్షతలు అనేటువంటిది వెదజల్లారు. అదిగో అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను స్వామివారి హస్తానికి తాకించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సావిత్రి మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతవే కంఠే భద్రాం శుభే రక్షధ్వం భువనత్రయం శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియంబజో జరదృభ్యో దాతి శ్రియంబసానామృతమాజన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః సుమంగళీర్యం మధురిమాగుం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన మాంగళ్యధారణసముహూర్తోస్తి భవంతో మహాంతో ను గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతవే కంఠే బధ్నామి శపగే రక్షత్వం భువనత్రయం. మేదినీ దేవీ వసుంధరీ స్యాదుసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసముహూర్తోస్తి భవంతో మహాంతో ను గృహ్ణन्तు సుముహూర్తోస్తు.
సుప్రతిష్ఠితమస్తు. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. జనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిది ఒకటి మహాప్రవాహము. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు, తనలోనే తాను ఈ గురుదైవమాయా. హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా. ఐదేను నిస్వానమదేను నిస్వా సరస్తేను నిస్వా దేవసవిత ప్రసవా అగ్నిరేతు ప్రథమో దేవతానాగంసోహ స ప్రజామంచతమతి భాషాద్ తదేం రాజావృణోను మనధామధేగుస్త్రీవిత్రమోహనరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగారభత్య ప్రజామంచతమతి భాషా తదేం రాజావృణోను మనధాం యథేగుస్త్రీవిత్రమోహనరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్సు దేహమద్వాచమడియా త్వాం వస్త్రాచకే స్వాహ తత్వాజాయం బ్రహ్మణా వందమానస్దాశాః స్తేజమానో హవిర్భిః అహేడమానో వర్ణేః వో ద్రష్టిం సమాన ఆయుః ప్రమోషి స్వాహ తన్నోగ్నే వర్ణస్సు విద్వాన్ దేవసేడో వయాశ్రేష్ఠాః యజ్యేష్ఠో వర్ణితమస్సోషిరాణో విశ్వాద్వేషాగుం సుప్రముత్య స్వాహ తత్తన్నోగ్నే మో భవతి నేదుస్యాప్సోవ్యష్టౌ అవయక్షణో వర్ణగుంభరాణో విహిమృడిం సుహోనియధి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్మనసాయితః అయాసన్ హవ్యమూషే యానో దేహి వేష్ జగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవదేవత ప్రాసావీః ఓం భూ అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐదే నమన్యస్వా నమతే నమన్యస్వా సరస్తే నమన్యస్వా దేవదేవత ప్రసవా యమాన్ రాజాంతి ఆజ్యవిగార్యాం. ఇమాం రాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణుమన్యతాం యన్నారిబ్రూదే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్తురేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషోదో దేనాగం ధేనో తజ్జన్యస్య పుష్పేణ దస్థాముతాగం మను విశ్వావదత్తయా వజం ధారావధన్యాయివ అతిగాహే మహిద్విషః ఇమాం రాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణుమన్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్తురేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఇమాం రాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణుమన్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్తురేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషోదో దేనాగం తర్జన్యస్య పుష్పేణ దస్థాముతాగం మను విశ్వావదత్తయా వ్యం ధారాగుణ్యాయివ
ఓం భూ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అయితే నమగ్రస్థాః నమతే నమగ్రస్థాః సరస్తే నమగ్రస్థాః దేశతః ప్రాసాభిః ఓం భూతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే సర్వమంత్రపర్యాతనాత్ ప్రాయశ్చిత్తాత్ సమతో దివాది వైష్ణవం మోష్యే అయితే మన్యస్వ నమతే మన్యస్వ సరస్తే మన్యస్వ దేవసవితప్సవ ఓం మతో దేవాः మంత్రద విష్ణుచక్రమే పృథివ్యా సప్తదాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవదం సమూఢమస్వాగం శ్రే స్వాహా त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्या ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः व्रतानि पश्येन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसुरेः दिवीव चक्षुरादग्स्वाहा तद्विप्रासो विपण्यपोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो सो स्वाहा अयते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः ओं भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माज्ञं कर्मसाफलदं परिष्ठात् तन्त्रं करिष्ये अयते नमनिस्वा नमते नमनिस्वा सरस्ते नमनिस्वा देवसवितः प्रसवा यदस्य कर्मणोतिरिदमिद्यान्नमहाकर्मग्निष्ठष्टार्थं करोतु स्वाहा अग्नेः सुष्ठगते स्वतःदावतीनां कामानागुसमुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नमते स्वाहा ब्राह्मदे स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो ददाभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेय सुष्ठगते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनां इन्दाबोधग्निस्तत्तनराः जातवेदावचिचर्षणे स्वाहा पुनरग्निचक्षुरात्मनिन्द्र बृहस्पतिः पुनन्म्याश्वाजमं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेजं दृष्टे स्वाहा निष्कृत्ते स्वाहा द्योराध्ये स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कृतमत्तिनोक्तं च यज्ञे अतिरिक्तं कर्मणो चेन्मग्नपर्वान् प्रणेतकल्पयन् स्वाहा कथाद्देवान् स्वाहा स्वस्तिनेन्द्रोद्धस्वा स्वस्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्ताक्षरिष्णीं स्वस्तिनः बृहस्पतिर्दधातु स्वाहा यथोऽस्येषधीमहि स्वाहा समिधि तेजस्तेजोमयधेहि स्वाहा यमस्सधीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यसधीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्सधीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिधसप्तेष्पा सप्तश सप्तावप्रियाणि सप्तहोत्राः सप्तात्वा सप्तयोनि रावणस्वायुतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वोषधे वनस्पतिगन्धर्वासस्य भुक्तम् अग्निर्जीर्णं वेदजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वोषधे वनस्पतिगन्धर्वासस्य जीर्णं स्वाहा समन्तां भविष्यावतेन समाज्यै वसुभिस्समृद्धिः तमिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा सप्तते अग्ने समिधसप्तेष्पा सप्तश सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तधात्वान्ति सप्तयोनिरावृणस्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्मा अद्या त्रिप्यन्तां ओषधवनस्पतिगन्धर्वात्रिप्यन्तां यदकृपदां महापदां महासाक्षिप्यन्तां हयते नमगुस्ताः अनुते नमगुस्ताः सरस्ते नमगुस्ताः देहदप्रासाभिः आवायुधोताभ्यन्म यथास्थानं प्रवेशयामि पवित्रमस्य पवित्रं मे स्वाहा वनस्पतिमाद्यन्तां बुद्धायां यज्ञसंवत्सरमाद्यन्ताम् अथो धराद्रे नागेभ्यः माद्यन्तां दक्षिणतःपदेपनया पश्चिमतःपदेपनया उत्तरतःपदेपनया दक्षिणतः पश्चिमतः विष्णुमसि प्राच्यां विष्णुः सर्वान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भ्यः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा भवोषदेवमृदां प्रषदयश्च दिवं गच्छ ततो नौरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेलपदे नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्गयोः आदित्यः सोमो नमः त्र्यायुषं यमदग्ने कश्यपत्यत्र्यायुषं तद्देवानां त्र्यायुषं तन्यात्र्यायुषं ज्येष्ठायुष्टायां ददाजा तथाजा तदन्यवस्ये त्र्यायुषम्
मैसूर्योद्भ्राजो दातु योक्षसूर्यन्तु यत्राजमानसरे समध्या समार्षभोरोहिदाक्षसूर्योपसन्मनसापनातु वोञ्चमे सदश्चमे ज्ञोपदे नमश्च यत्येः नूनं तस्मै द्रवत्यं तस्मै ते नमः बालदम्बा च तम्बा सत्यै नम्बा पुष्पै नम्बा होत्रै नम्बाडुदत्तारपाग्ने जातवे से भगवान् प्रज्वलितवो नमः मन्त्रहीनं दीर्घायुत्वाज बलाज शताज सञ्चवत्सेत्र्यायुषम् आपोहिष्टामयोभोस्तान ऊर्जेदादनां हेरणाय चक्षे यपस्वदमार्धस्तस्य पादे तेनावस्तेन मातरः स्मारकं मापशक्ष्यायुर्मधः आपोजनेधाजिनः कायेन वाचा मनसेन्द्रियाध्यात्मना प्रतिस्वभावात् करोमि यत् सकम्बरस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि पुरुषाय नमः यथास्थानं प्रवेशयामि सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి హోమగుండం దగ్గర అర్చకులు లాజహోమాదులు నిర్వర్తించి పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. గోదాదేవి సాక్షాత్తు కళ్యాణ ఘడియ ఆనాడు సమీపించిందట. రంగనాథస్వామినే వివాహమాడాలి అని చెప్పి అనుకుంటే మేళతాళాలతో పల్లకిని తెచ్చి దింపారట. మరి పెళ్లి కూతురు శోభతో మహాలక్ష్మి వలె అలంకరించబడింది గోదాదేవి. అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ధారణ చేసి ఆ తదుపరి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అందరూ ఆలోచిస్తూ ఉన్నారట. రంగమంగళంగా అలంకరించారు ఆలయ పరిసరాలన్నీ కూడా. అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే అది పెళ్లి కొడుకు ఎవరు అంటే సాక్షాత్తు పూలరంగడే. సమస్త రకాలైనటువంటి పుష్పాలతో స్వామివారిని దివ్య వైభవంగా అలంకరించారట. పుష్పయాగంలాగా దివ్యమంగళమైనటువంటి వాయిద్యాలు, మృదంగధ్వని, అలాగే స్వామి గర్భాలయంలో నుంచి కూడా కస్తూరి సామ్రాణి అగరవత్తుల పరిమళం కూడా వస్తూ ఉన్నదట. అదిగో అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో. మరి ఆదిశేషుడు ఎలా ఉన్నాడు అనంటే సహస్ర ఫణాలతో స్వామివారిపై ఛత్రం పట్టాడట. మరి తెల్లని పట్టువలే కుసుమకోమలమైనటువంటి పాము చుట్టలపై స్వామికి సున్నితంగా కూడా పవలింపసేవ చేస్తూ ఉన్నాడట. స్వామివారు అడిగారట, శేషాహి దివ్యమంగళ సుమూర్తయే సమస్త ఆభరణాలు ధరించి మరి ఇవన్నీ కూడా ధరించి ఉన్నాను కదా అని చెప్పి అంటే ఆయన శంఖ చక్రాది ఆయుధుడై
నుదుట తిరుమణి నామం కూడా వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నదట. తెల్ల కలువుల వంటి విశాలమైనటువంటి నేత్రాలతో ప్రకాశిస్తూ ఉన్నారట స్వామివారు. అటువంటి కళ్యాణ శోభ అనేటువంటిది స్వామివారిలో నిండుగా కనిపిస్తూ ఉంది. చూడండి, స్వామి యొక్క పరిణయోత్సవం ఈరోజు వైశాఖ శుద్ధ దశమి నాడే ఆ 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ తిథి ఈరోజు రావటం, స్వామివారికి వివాహం జరపటము అనేటువంటిది పరిణయోత్సవాల్ని తిరుమలలో అంగరంగ వైభవంగా జరగటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెళ్లి కూతురు, నెరబిరుదు మగని కంటే పెళ్లి